पुन्नं सिद्धं सर्वसैन्यं सहचरुलै पदा वस्तुन्नं सफलं स्वामि कार्यम् मा बलमेदन्ते नीपैन मार्गमे వేదిక మీద ఉన్న పెద్దలు రామయ్య గారు, అదేవిధంగా నాగరెడ్డి ముగ్గల్ రెడ్డి గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, రాంబాబు గారు, అందరి పేర్లు నాకు మొదటి రాకపోతే అందరికీ పేరు పేరు నాకు మా మామగారు అందరికీ కూడా చేయమనుకుంటూ అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారం పాదం. నేను యాక్చువల్గా సార్ చెప్పినట్టు గతంలో ఒకసారి వచ్చేది ఉంటే మీ సీనియర్ సిటిజన్స్ లేకపోతే పెన్షనర్స్ బర్త్డే సెలబ్రేషన్కి రావాలనుకుంటున్నారు. బట్ అనివార్య కారణాల వల్ల ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు, జిల్లా ఉపాధ్యక్షుడు రాజారెడ్డి గారు, స్టేట్ కౌన్సిలర్ జగన్మోహన్ గారు, అనిగిరెడ్డి ఉపాధ్యక్షులు మిత్రుడు నర్సయ్య గారు, కార్యక్రమానికి చేసినటువంటి సోదర పెన్షనర్స్ అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే శ్రీధర్ గారు రాష్ట్ర అవార్డు పొందడం నిన్న పత్రికాముఖంగా చూసి కోదాడ ప్రజల అందరూ కూడా తమ యొక్క అభినందనలు, సంతోషాన్ని చాలా సంస్థలు మీడియా ద్వారా మరియు వాట్సాప్ ద్వారా రకరకాలుగా వారికి శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని నేను చూస్తున్నాను. అలాగే సామాన్యులు చాలా గర్వపడుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అతి కొద్ది మందికి ఈ పెద్ద అవార్డు రావడం జరిగింది. అందులో మన కోరాడలో ఉన్నటువంటి శ్రీధర్ గారికి రావడం మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే ఒక అవార్డు రావాలి అంటే ఉపాధ్యాయుడికైనా ఏ ప్రభుత్వ ఉద్యోగికైనా తన యొక్క శ్రమతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా సహకరించినప్పుడే ఆ ఉద్యోగి రాణిస్తాడు. మన కోదాడకు ఆ విశేషత ఉంది. కోదాడలో ఎప్పుడైనా భౌగోళికంగా కానివ్వండి, లేక సామాజికంగా కానివ్వండి, ఇక్కడ ఎప్పుడు ప్రశాంతత అనేది ఉంటుంది. ఈ మధ్య కొద్ది రోజులు ఏదో కొత్తగా మనం కోదలో ఉండడం చేత ఈ గంజాయి అనేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి అంశంతో తరచూ పత్రికల్లో వచ్చి మనం బాధపడుతున్నాం. కానీ అది కూడా ఈ మధ్యకాలంలో నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత, సార్ పోరాటం వచ్చిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయింది. ఇక ముందు అది కూడా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి డ్రగ్స్ మీద నిఘా పెట్టింది. ఇక శ్రీధర్ రెడ్డి గారి విషయానికి వచ్చి ఇంతకుముందు రంగారావు గారు అన్నారు చెప్పినట్టుగా కోదాడ గురించి వారికి చాలా బాగా క్షుణ్ణంగా ఈ ప్రాంతం యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసు. వారి సేవలని తెలుసుకునే ఉత్తమ్ పద్మావతి గారు గెలవగానే కోదాడికి తిరిగి నల్గొండ నుంచి సుదర్శన్ రెడ్డి గారిని, శ్రీధర్ రెడ్డి గారిని మన దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి వారు నిత్యం కోదాడతో పాటు ఎక్కడ రాష్ట్రంలో వారి సన్నిహితులు అవుతుంది. सदा मे मुन्नं सिद्धं सर्वसैन्यं सहचरुलै पदा वस्तुन्नं सफलं स्वामि कार्यम् मा बलमेदन्ते नीपैनं मार्गमे तलपुननु मुण्डे सकलं मङ्गलमे महिमान्वितमन्त्रं नी नाम